ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవాను వెదుకుడి, మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. ప్రజలారా, ప్రవక్త అయిన జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, మీరు దేవుడైన యెహోవాను వెతుకుడి, ఆయనను ఆశ్రయించుడి, వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఆయన ఉగ్రత దినములో దాచబడుదురేమో అని. ప్రజలారా, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచున్నది: సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టుగాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి అని. ప్రజలారా, మనలో అనేక మందిమి భయభక్తులతో దేవుణ్ణి వెంబడించే వారము ఉన్నాము. అనేక మందిమి అలవాటైన భక్తితో జీవిస్తూ దేవుణ్ణి మరచి, ఆయన మన జీవితంలో చేసిన మేలులను మరచి, మనకు అనుగ్రహించిన రక్షణను, స్వస్థతను, సమృద్ధిని, ఆశీర్వాదమును, నడిపింపులను, సహాయమును, ఆపద్దినములలో మనల్ని దేవుడు ఆదుకొనెను అని, కీడు నుండి ఆయన తప్పించినని, వీటన్నిటిని మరచి మనస్సును మనము మదించి తిరిగే వారంగా ఉన్నాము. ఏ వ్యక్తి అయినా, మంచివానికైనా చెడ్డవానికైనా, ఏ దేశపు వారైనా, ఏ జనము వారైనా తెలుసుకొనవలసినదేమనగా, దేవుని దినము ఒకటి ఉన్నది. అది దేవుడైన యెహోవా ఉగ్రత దినము. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆ సమయమున ఏ ఒక్కటి మనల్ని కాపాడనేరవు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఈ సమస్త భూమి అగ్ని గంధకముల చేత లయపరచబడుచుంటే ఆ ఆస్తి ఏమి చేయగలదు? ప్రపంచ పరిస్థితులు ఆయన రాకడను తలపించుచున్నవి. మరి మనము ఏమి చేయవలెను? ఆ ఉగ్రత దినము నుండి రక్షింపబడుటకు మనము ఏమి చేయవలెను? ఏమి చేయవలనగా, మన దేవుణ్ణి మనము వెతికి, ఇప్పటికే ఆయనను విడిచి మరచి ఎంతో ద్రోహము చేశానని ఆ పాపమును ఒప్పుకొని ఈ లోకాన్ని అనుసరించడము వలన మనలో కలిగిన ఆ దుష్ట స్వభావము, ఆ నీచ స్వభావము, ఆ మృగ స్వభావము, కపట స్వభావమును విడిచి నీతిని అనుసరించి నీతిమంతులుగా జీవించిన ఎడల, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని దృష్టికి నీతిమంతులుగా ఆయన బిడ్డలుగా జీవిస్తే, ఆయనకిష్టులుగా జీవిస్తే, ఆయన మనల్ని ఆ ఉగ్రత నుండి దాచి రక్షించును. ఆయనకు ఇష్టలుగా ఆయన బిడ్డలుగా జీవించే వారిని ఆయన ఎరుగడా? ఖచ్చితంగా ఎరుగును. అట్టి దేవుని మహాదినమునందు వారినందరినీ ఆయన రక్షించును. ప్రజలారా, దేవుడు వెంటనే పట్టణమును గాని మనుషుని గాని శిక్షింపడు, నాశనము చేయడు. ఎన్నో తరుణములు, ఎన్నో అవకాశములు వారికి అనుగ్రహించును. వారు మారుదురని ఆయన అవకాశం ఇచ్చును. వారు విని మార్చుకుంటే రక్షింపబడుదురు, లేదా నాశనమే వారి అంతము. నినివే ప్రజల మీద కూడా రాబోవు దేవుని ఉగ్రతను గురించి ఆ ప్రజలకు తెలియజెప్పబడినప్పుడు వారు ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడి దేవునికి ప్రార్థించెను, మొరపెట్టెను. గనుక దేవుని ఉగ్రత వారిపై నుండి తొలగిపోయెను. దేవుడు మనకి ఈ సమయంలో, ఈ కృపాకాలంలో అనేక అవకాశములు ఇచ్చుచూ ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడుదాం, మారుదాం, రక్షింపబడుదాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ కోపము నిమిషమాత్రముండును, మీ దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆ నిమిషమాత్రము కోపాన్ని మేము తట్టుకోలేం ప్రభువా. మేము మారుతామని, మా తప్పు తెలుసుకొని తిరిగి మీ చెంతకు వస్తామని, మా నడవడికలు సరిచేసుకుంటామని, మా పట్ల దీర్ఘశాంతము వహించి ఎన్నో అవకాశములు ఇచ్చి క్షమిస్తున్న దేవా, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. తండ్రి, మీ రాకడ అతి త్వరలో ఉందని మేము ఎరిగి, ఇకనైనా మా బ్రతుకులు చక్కబెట్టుకుని దేవునికి దగ్గరగా ఆయనకిష్టలుగా జీవించే వారంగా ఉండుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.